విలేజ్ హెల్త్ క్లినిక్స్ తో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు ఆర్థికంగా ఆర్థికేతర సమస్యల పరిష్కారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరడమైంది. డిమాండ్స్ అయిన 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓస్ లను రెగ్యులర్ చేయడం, ఎన్హెచ్ఎం 23% హైక్ అమలు చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, ఈపీఎఫ్ఓ బెనిఫిట్ ను పునరుద్ధరించడం, ఈఎక్స్ గ్రేషియా పాలసీ అమలు చేయడం, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ మరియు అమలు చేయడం, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెలు మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ. మేము ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం ఏంటంటే, గవర్నమెంట్ మాకు 6 సంవత్సరాలైనా కూడా ఎవరికి రెగ్యులర్ చేయడం లేదు అండి. ఫస్ట్ బ్యాచ్ కి 6 సంవత్సరాలపై 7వ సంవత్సరం కూడా వచ్చేసింది. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే 6 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేయడం లేదు. అట్లాగే ఎన్హెచ్ఎం కింద ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళకి 23% హైక్ ఇచ్చింది. ఓన్లీ సిహెచ్ఓస్ అయినా మాకు మాత్రమే హైక్ ఇవ్వలేదండి. ఇయర్లీ ఇంక్రిమెంట్ 5% ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. మేము డైలీ సర్వీసెస్ 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము ఓపీ సర్వీసెస్ చేస్తున్నాము. ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫాలోఅప్ చెకప్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఎన్సీడీ 3.0 సర్వే అయితేనేమి మేము హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళి సర్వీస్ చేసాము. మేము ఈవినింగ్ వరకు కూడా ఉండి అక్కడ కంప్లీట్ సర్వే మేము చేయడం వల్ల మాది 90% మా సర్వీసెస్ అందినాయని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ దయచేసి మా సర్వీసెస్ ను గుర్తించి, మేము అన్ని విలేజ్ లెవెల్లో చేస్తున్న మా సర్వీసెస్ గుర్తించి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. హైక్ కూడా చేయమని అడుగుతున్నాము. గవర్నమెంట్ దయచేసి మా పైన దయ ఉంచి మమ్మల్ని రెగ్యులేట్ చేయమని అడుగుతున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే, మేము ఎక్కువ ఆడపిల్లలం ఉన్నామన్నమాట. సెంటర్స్ లో మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో అది కూడా ఊరి చివరిలో కట్టించారనమాట. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్. మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. దయచేసి మా పైన మమ్మల్ని సీఎం గారు గుర్తు చేసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము వచ్చేసి మళ్ళీ ఎన్సీడీ సర్వే 90% కూడా వచ్చాం సార్. హౌస్ టు హౌస్ సర్వే చేసి మళ్ళీ మేము బీపీ షుగర్ పేషెంట్స్ కి ఫాలోఅప్ చేస్తూ చెకప్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మేము అక్కడ సెంటర్స్ లో లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమైతే 9 to 4 సెంటర్స్ లో ఉండి బాగా ఓపీ చూసే వాళ్ళం. పేషెంట్స్ మంత్లీ 400 ఓపీస్ దాకా చూసే వాళ్ళం అనమాట. ఇప్పుడు ప్రజలకి మేము అందుబాటులో లేకుండా ఇక్కడ నిరసన చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ కి చాలా సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్, అనగానే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా పైన దయ ఉంచి సీఎం గారు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అండి అధికారులకు అందరికీ. నేను తిమ్మాపురం పిఎస్సి కింద ఆయుష్మాన్ ఆరోగ్య మందికి పనిచేస్తున్నాను. 2019లో మా రిక్రూట్మెంట్ అనేది జరిగింది. గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ అందరికీ జీతాలు పెరుగుతున్నాయి తప్పితే మాకైతే మాత్రం జీతాలు తగ్గినాయి. ముఖ్యంగా మాకు రెగ్యులరైజేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలంతా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. వీళ్ళంతా 2018-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మ్యాచింగ్ గ్రాంట్తో పాటు 4,000 వచ్చేది. గత 5 సంవత్సరాలు ఏమొచ్చింది తెలుగు గారికి? గత 5 సంవత్సరాలు ఏమైనా వచ్చిందే? జీతాలు కూడా టైంకి వచ్చేది కాదు. వాళ్ళు బ్రేక్ చేయడం వల్ల ఈ బ్రేక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే గడ్డీస్ ప్రకారం 25,000 వస్తూ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద మనకు మళ్ళీ అదనంగా 15,000 ఇచ్చి శాలరీలో కల్పించేది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ అదే. వాళ్ళకు దాదాపు 7 నుంచి జీతాలు రాలే. అంటే జీతాలు వచ్చినాయి కానీ వాళ్ళకైతే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవి రావడం లేదు. సరే మాట్లాడదాం. దీంతో పాటు ఏదో హైక్ కడతాం ఇది కానీ ఇప్పుడు వాళ్ళకి రావాల్సింది దాదాపుగా 15,000 రావడమో పర్ హెడ్ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలని చెప్తున్నారు. సరే గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది ఈ కార్యక్రమం కూడా. నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. అప్పుడు ఎందుకంటే 2 మధ్యలో ఉన్నాం. అది మామూలుగా మధ్యలో ఉన్నాడు అనిపిస్తుంది, బహుశా అదే అనిపిస్తుంది. సరే ఏదైనా సరే ఆ రోజు లాంచ్ చేసేప్పుడు నేను కూడా ఉన్నాను. జ్ఞాపకం బాగా పూర్ణమాల కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేశారు. సరే ముఖ్యమంత్రి గారు
తీసుకుపోయి వాళ్ళకి ఏదైతే న్యాయమైన కోరిక ఉంటే తప్పకుండా నెరవేర్చడానికి చేస్తాం. తర్వాత ఏదో హైక్ చేయాలి 23% ముందు ఒక అది వీళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏదో ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి దాని గురించి చెప్పించి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడతా. అది మాట్లాడి దీన్ని త్వరితగతిన క్లియర్ చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఎండ కూర్చున్నారు బయట, నేను చెప్పా ఇందాక ఎందుకు ఎండ కూర్చున్నారు వాళ్ళ పిల్లలు ఏం విషయం అని అడిగా, మరేం రాలేదు దగ్గరికి. నేనే అడిగా ఎందుకు ఎదురు కూర్చున్నారు, ఏం మన ప్రాబ్లం డాక్టర్లా జూనియర్ డాక్టర్ అని అడిగా. కాదు జూనియర్ డాక్టర్ కాదు, వీళ్ళు హెల్త్ వర్కర్స్ వీళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి సమస్య ఉందని నాకు దృష్టికి ఏం రాలేదని చెప్తే మళ్ళీ ఇప్పుడు వచ్చే పిల్లలు సంతోషం. ఇప్పుడు ఎన్ని రోజులు కూర్చున్నారు మీరు? ఎవరి దృష్టికి కానీ లేక దృష్టికి కానీ మా దృష్టికి కానీ సిపిఐ దృష్టికి కానీ సిపిఐ సరే ఏదైనా సరే మన దృష్టి తీసుకొచ్చా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చా కాబట్టి ప్రభుత్వం దాని గురించి మాట్లాడి త్వరితగతిన ఏదైతే న్యాయమైన కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాను. అమ్మా హెల్త్ కంటే ఎండ కూర్చోకండి, ఇందులో పడి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.